అర్థం ఏంటి? మరి ఈ మాత్రం దానికి మీరు ఎలక్షన్‌లో కంటెస్ట్ చేయడం ఏంటి? ఒక సామాన్య ప్రజలు ప్రభుత్వం మీద ఏదైనా అసహనం ఉంటే ఒక ప్రెస్ దగ్గరికి వెళ్లి, ఒక మీడియా దగ్గరికెళ్లి ఒక మైక్ పట్టుకున్న ప్రశ్నిస్తాడు ప్రభుత్వాన్ని. మీరు సేమ్ అలాగే చేస్తానంటే మీరు ఒక ఎమ్మెల్యే గదా! మీకు సామాన్య ప్రజలకి తేడా ఉండాలి గదా! మేము అదే అడుగుతున్నాం. మీరు ఇంతకు ముందు ఎలక్షన్స్‌కి ముందంతా మీ సోషల్ మీడియాలో విపరీతంగా సుజాత గారు మీ మీద సుజాత ఎలిగేషన్‌లు గారు వేశారు కదా! నేను వస్తాను. సుజాత గారు నా మాట వినిపిస్తోందా? ఒక్క నిమిషం ఆగండి. నేను అడుగుతున్నది ఏంటంటే, మీకు 124 మంది ఉన్నారు. ఒక చట్టం తీసుకురండి. శాసనసభ స్థాయిలో ఈ చట్టానికి ఆమోదం ఉంది అంటే ఆ చట్టపరంగా ఉండే వెసులుబాట్ల గురించి న్యాయవాది వారు మాట్లాడతారు నెక్స్ట్. ఉంది అంటే ఓకే, ఇక్కడే అయిపోతుంది. లేదంటే మీరు చట్టం తయారు చేసి డ్రాఫ్ట్ పార్లమెంట్కి పంపించండి. పార్లమెంట్ ఆమోదం ఇచ్చిందనుకోండి, ఇట శాసనసభ డుమ్మా కొట్టేవాళ్ళు, ఎగ్గొట్టేవాళ్ళు, అలిగేవాళ్ళు, చెరువు మీద అలిగేవాళ్ళు వీళ్ళందరినీ ఇంటికి పంపించేస్తారు. ఆ ప్రయత్నం ఏదైనా చేయొచ్చుగా సుజాత గారు? ఖచ్చితంగా సార్. అటువంటి వెసులుబాటు ఉంటే కనుక ఖచ్చితంగా ప్రయత్నం చేయాలండి. ఎందుకంటే ఏ పార్టీ అయినా కూడా ఇలా శాసనసభలు ఎగ్గొట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ఇందాక అలాగే లక్ష్మణరావు గారి మాటల గురించి నేను ఒకటి మాట చెప్పదలుచుకున్నాను. సోషల్ మీడియాలో ముందు తెలుగుదేశం స్టార్ట్ చేసింది, తర్వాత జనసేన స్టార్ట్ చేసిందన్నారు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు సార్. కానీ ఏం మాట్లాడుతున్నారు అన్నది చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన ఆరోపణల గురించి కానీ, అవినీతి ఆరోపణల గురించి కానీ, ఆయన జైలుకి వెళ్ళి వచ్చిన సంగతి కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించారు. దాని మీద పోస్టులు పెట్టారు. అంతవరకే. కానీ అంతకు మించి అసభ్య పదజాలంతో ఎప్పుడూ విరుచుకుపడలేదండి. అసభ్యంగా వీళ్ళు వైసీపీ వాళ్ళు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఈ సోషల్ మీడియా తయారైపోయింది. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు 3-4 పెళ్లిళ్ళు చేసుకున్నారు కాబట్టి 3-4 పెళ్లిళ్ళు చేసుకున్నారని పోస్టులు పెట్టారు. అది తప్పుగా అవినీతి చేశారు. కళ్యాణ్ గారు 3-4 పెళ్లిళ్ళు చేసుకున్నారు కాబట్టి 3-4 పెళ్లిళ్ళు చేసుకున్నారు కాబట్టి పోస్టులు పెట్టారు. అది మీరు తప్పాలనుకుంటారు. లెటర్ కంప్లీట్. మీరు పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నారని పోస్ట్ పెట్టారు. అది తప్పేలా అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు యువతని జనాల్ని సమాజం దృష్ట్యా రచ్చగొట్ట వ్యాఖ్యలు చేశారు కాబట్టి రచ్చగొట్ట వ్యాఖ్యల మీద పోస్టులు పెట్టారు. అసలు తప్పు అవుతుంది. లక్ష్మణ్ మ్యూట్ చేయండి. లక్ష్మణ్ గారు మీరు ఆగండి. రైట్. సుజాత గారు సార్, ఇప్పుడు ప్యానెల్లో ఉన్న నలుగురు భాషలో చూసుకుంటే కనుక ఇక్కడే తెలిసిపోతుంది సార్. వైసీపీ వాళ్ళు వాడే భాష కానీ, వాళ్ళ ఉద్రేకం కానీ, వాళ్ళ యొక్క అసహనం కానీ ఎలా ఉంటుందో చూసాం. ఇప్పుడు ఇంతమంది మాట్లాడారు, వీళ్ళు ఎంత పద్ధతిగా మాట్లాడారు. లక్ష్మణ్ రావు గారి భాష ఎలా ఉంది? ఆయన మన సాటి ప్యానెల్లోని వ్యక్తి మీద ఎటువంటి దోషంలో దిగారు? నోర్మొయ్యి అంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇక్కడ అర్థం సార్ ప్రజలకు వస్తున్నానండి. ఒకసారి వ్యవహారం అనేది. మన జగదీష్ గారు ఇప్పుడు టెక్నికల్ గా చట్టం జగదీష్ గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. టెక్నికల్ గా ఇది సాంకేతికంగా ఇది సాధ్యమేనా? శాసనసభ ఒక చట్టం చేసి ఇలా సభకి డుమ్మా కొట్టే వాళ్ళందరినీ కొన్ని నియమితమైన ఆ సంఖ్యలో ఒక 60 రోజులు దాటితే మిమ్మల్ని కంప్లీట్ గా మిమ్మల్ని సస్పెండ్ చేయడం చట్టపరంగా అవకాశం ఉందా? అంటే సస్పెన్షన్ కాదు అనేది, సస్పెన్షన్ కాదు, డిస్క్వాలిఫికేషన్ గురించి చట్టం చేయడానికి అవకాశం ఉందా? లేదా పార్లమెంట్ అనుమతి తీసుకోవాలా? సార్, స్టేట్ కి కొన్ని చట్టాలు ఉంటాయి, సెంట్రల్ కొన్ని చట్టాలు ఉంటాయి, స్టేట్ కూడా కొన్ని చట్టాలు చేయొచ్చు. మనకి ఎన్టీ రామారావు గారి పీరియడ్ లో మహిళలకి ఆస్తి హక్కు తీసుకురాక మునుపు వచ్చి మనకి ఆస్తి హక్కు లేదు, మహిళలకు సమాన హక్కు లేదు. అది వచ్చి రాష్ట్రపతి దగ్గర ఆమోదింపబడి మన తర్వాత కర్ణాటకలో ఈ విధంగా ఇంప్లిమెంట్ అయింది. అదే విధంగా ప్రత్యేక పరిస్థితులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో శాసనసభకి ఈ విధంగా రాకపోయి వాళ్ళని ప్రివెంట్ చేయడం కానీ, వాళ్ళపై చర్యలు తీసుకోమని కానీ రాష్ట్రపతికి మనం పెట్టుకోవచ్చు. దానికి మీరు అన్నట్టుగా మన సభాపతి స్పీకర్ గారు ఒక డ్రాఫ్టింగ్ రాష్ట్రపతికి పంపించడం, ఆయన కూడా దానిపైన ఎండార్స్మెంట్ చేసి పార్లమెంట్ కి పంపించి బిల్లు రూపంలో కూడా దాన్ని ఆమోదింప చేసే అవకాశం ఉంది. ఆ ప్రయత్నాలు కూడా జరుగుతాయండి. నాకున్న సమాచారం ప్రకారం ఆ ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఒక ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు 40 లక్షలు ఎమ్మెల్యే పైన మన దేశ ఆర్థిక పరిస్థితి ఎలక్షన్ కమిషన్ ఖర్చు పెడుతుందండి. ఒక ఎంపీ పైన 70 నుంచి 90 లక్షలు ఖర్చు పెడుతుందండి. అంటే ఎన్నికలకు మాత్రమే. అతనికి అలవెన్సులు ఈ 5 ఏళ్ల కాల పరిమితిలో అతని పైన 10 కోట్ల వరకు ఖర్చు పెడుతుంది. అంటే మీరు ఎన్నికయ్యి మీరు ఇంటి దగ్గర కూర్చొని గ్యాస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి గ్యాస్, టెలిఫోను, ట్రావెల్ అలవెన్సెస్, మెడికల్ అలవెన్స్ అంతా అనుభవించుకుంటూ 10 కోట్లు, మినిమం 10 కోట్స్ అండి నా లెక్క ప్రకారం. ఇది అవినీతి సొమ్మే. ఇది ఖచ్చితంగా మీరు అసెంబ్లీలో ఉంటేనే ఎమ్మెల్యే, మీరు బయట ఉంటే ఎమ్మెల్యే కాదు. అసెంబ్లీకి పోయి
మీకు అక్కడ ఏదైనా అవమానం జరిగి మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టారు, చట్ట వ్యతిరేకంగా, అసెంబ్లీ నియమావళికి వ్యతిరేకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి మేము బాయ్కాట్ చేస్తున్నాం, మేము రాము, అది వేరే అండి. అసలు అసెంబ్లీకే పోకపోవడం తప్పు కదండి. మీరు బయట నిలబడి మాట్లాడే మాట అసెంబ్లీలో మాట్లాడాలి. మీకు హక్కు ఉంది, మీరు మెంబర్ అక్కడ. మీరు అక్కడ వెళ్ళి మీరు పులివెందుల గురించే మాట్లాడతారో, రాష్ట్రం గురించి మాట్లాడతారో, ఏంటండి ఇది? ఇక్కడ జగదీష్ గారు 2 అంశాలు ఇక్కడ. 2014-19 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో అప్పట్లో ఒక మంత్రి విజయవాడ సమీపంలో